కొన్నిసార్లు మనం యేసు నామమున అడిగినా దేవుడెందుకు చేరు? యోహాను సువార్త 14 ఆధారంగా, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యేసు నామమున ఏది అడిగినా దేవుడది చేస్తారా? అసలు యేసు నామమున ఎలా అడగాలి అనే విషయాలను ఒక చక్కని కథ ద్వారా తెలుసుకుందాం. అనకాపల్లి అనే అందమైన ఊరిలో రవి, సురేష్ అనే ఇద్దరు ప్రాణస్నేహితులు ఉండేవారు. చిన్నప్పటి నుండి కలిసి పెరిగినవారు. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా చర్చికి వెళ్లేవారు. ఊరిలో అందరూ వారిని చూసి ఎంత భక్తి కలిగిన స్నేహితులు అని మెచ్చుకునేవారు. అయితే వారిద్దరి భక్తిపైకి ఒకేలా ఉన్నా వారి అంతరాత్మలో ఉన్న కోరికలు మాత్రం వేరువేరుగా ఉండేవి. రవి చాలా తెలివైనవాడు, చురుకైనవాడు. అతని లక్ష్యం ఒక్కటే, ఎలాగైనా సరే త్వరగా ధనవంతుడు అయిపోవాలి, సమాజంలో గొప్ప స్థాయిలో నిలబడాలి. దేవుడు తనను ఆశీర్వదించి అద్భుతాలు చెయ్యాలని అతను ఎప్పుడూ కోరుకునేవాడు. సురేష్ మాత్రం చాలా సాదాసీదా మనిషి. అతనికి డబ్బు మీద ఆశ లేదని కాదు, కాని ఆ డబ్బు కన్నా దేవుని నీతి ముఖ్యం అని నమ్మేవాడు. నా వల్ల నలుగురికి మేలు జరగాలి, నా బతుకు దేవునికి ఇష్టంగా ఉండాలి అని అనుకునేవాడు. ఒకరోజు ప్రభుత్వం తరపున ఒక భారీ బిజినెస్ సదస్సు నిర్వహించారు. ఆ సదస్సులో అర్హత సాధించిన వారికి కొన్ని కోట్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కే అవకాశముంది. ఆ ఒక్క కాంట్రాక్టు దొరికితే చాలు, జీవితం సెటిల్ అయిపోతుంది. రవి, సురేష్ ఇద్దరూ ఆ సదస్సులో పాల్గొన్నారు. అయితే ఆ కాంట్రాక్ట్ దక్కించుకోవాలంటే ఒక చేదు నిజముంది. లోపల ఉన్న కొందరు అధికారులకు భారీగా లంచం ఇవ్వాలి. అలాగే తమ కంపెనీ లాభాల గురించి కొన్ని అబద్ధపు లెక్కలు చూపించాలి. అప్పుడు మాత్రమే ఆ ఫైల్ ముందుకు కదులుతుంది. ఆ రాత్రి ఆ ఇద్దరు స్నేహితుల ఇళ్లలో ప్రార్థనలు మొదలయ్యాయి. రవి మోకరించి, ప్రభువా, నీకు సాధ్యం కానిది ఏదీ లేదు, ఈ కాంట్రాక్ట్ నాకు రావాలి. అది వస్తే నేను గొప్ప సాక్ష్యంగా ఉంటాను. వచ్చే లాభంలో దశమభాగం చర్చికి ఇస్తాను, పేదలకు అన్నదానం చేస్తాను. ఆ ఆఫీసర్ మనసు మార్చు తండ్రి, నువ్వే వాగ్దానం చేశావు కదా, నా నామమున మీరు ఏది అడిగినా ఇస్తాను అని. అందుకే నీ నామమున ఈ కాంట్రాక్ట్ని నా సొంతం చేయమని అడుగుతున్నాను. ఆమెన్. రవి తన ప్రార్థనలో దేవుని వాగ్దానాన్ని ఒక హక్కుగా ఉపయోగించుకున్నాడు. కాని అతను చేయబోతున్న అవినీతిని మాత్రం దేవుడి దగ్గర ప్రస్తావించలేదు. మరోవైపు సురేష్ మోకరించి భారమున్న హృదయంతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, కుటుంబ పోషణ కోసం నాకు ఒక మార్గం చూపించు. ఈ కాంట్రాక్టు వస్తే బాగుంటుందని నాకుంది, కాని అందులో అబద్ధముంది, మోసముంది. నా ఆశల కోసం నిన్ను కించపరచలేను తండ్రి. ఒకవేళ ఈ పని రాకపోయినా పర్లేదు, కాని నీతిగా బ్రతికే శక్తినివ్వు. నాకు లోకపు సంపద కంటే నీ శాంతి ముఖ్యం. నీ చిత్తమైతేనే నాకు సహాయం చెయ్యి. యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఆ రాత్రి ఇద్దరూ నిద్రపోయారు. ఆశ్చర్యంగా ఇద్దరికీ ఒకే రకమైన కల వచ్చింది. ఆ కలలో ఒక అందమైన తోట ఉంది. తెల్లని వస్త్రాలు ధరించిన యేసు ప్రభువు నడుస్తూ కనిపించారు. రవి ఆ కలలో ప్రభువును చూడగానే పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. ప్రభువా, ప్రభువా, నేనిందాక ప్రార్థన చేశాను కదా, నేను నీ నామములోనే అడిగాను కదా, ఆ కాంట్రాక్ట్ నాకే వస్తుంది కదా, నువ్వు వాగ్దానం చేశావు కదా అని ఆత్రంగా అడిగాడు. ఈ యేసు ప్రభువు రవివైపు చూశారు. ప్రభువు రవితో ఇలా అన్నారు, రవి, నువ్వు నా నామమున అని అడిగావు. అసలు నా నామము అంటే ఏంటో నీకు తెలుసా? నా నామము అంటే ప్రార్థన, చివర వాడే ఒక మంత్రం కాదు. నా నామము అంటే నా వ్యక్తిత్వం, మై క్యారెక్టర్. నా నామము అంటే నా స్వభావం, మై నేచర్. నేను సత్యస్వరూపిని, నేను వెలుగునై ఉన్నాను. రవి మౌనంగా వింటున్నాడు. ప్రభువు కొనసాగించారు, రవి, నువ్వు అడుగుతున్న కాంట్రాక్ట్ అబద్ధపు పునాదుల మీద ఉంది. అది లంచంతో ముడిపడి ఉంది. ఒకసారి ఆలోచించు. నేను అక్కడ ఉంటే లంచమిస్తానా? నేను అబద్ధపు లెక్కలు రాస్తానా? నేను చేయని పనిని నా పేరు చెప్పి నువ్వు ఎలా అడుగుతావు? అది నా స్వభావానికి విరుద్ధం. నువ్వు నా పేరు వాడుతున్నావు కాని నీ కోరిక మాత్రం లోక సంబంధమైనది. పాపంతో కూడిన ప్రార్థనకు నేను నా సంతకం పెట్టలేను. రవికి ఒక్కసారిగా కనువిప్పు కలిగింది. సిగ్గుతో తలదించుకున్నాడు. నా నామమున అంటే కేవలం పేరు వాడటం కాదు, ఆయన ఇష్టాన్ని కోరడం అని అర్థమైంది. తరువాత సురేష్ ఆ తోటలోకి వచ్చాడు. అతను ప్రభువును చూడగానే ఏమీ అడగలేదు. పరుగెత్తుకెళ్లి ఆయన పాదాల దగ్గర కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. యేసు ప్రభువు, సురేష్, నీ ప్రార్థన నా హృదయానికి తాకింది. నువ్వు అడిగినది చిన్నదే కావచ్చు, కేవలం నీతిగా బ్రతకాలి అని అడిగావు. కాని అది నా స్వభావానికి సరిగ్గా సరిపోయింది. నువ్వు నీతిని కోరుకున్నావు అంటే నన్ను కోరుకున్నట్లే. నా నామమును అడగడం అంటే
నా హృదయానికి నచ్చిన దాన్ని అడగడం, మిగిలినవన్నీ నేను చూసుకుంటాను. ఆ మాట వినగానే సురేష్ గుండె నిండా సమాధానం నిండిపోయింది. మరుసటి రోజు ఉదయం ఫలితాలు వచ్చాయి. ఆ పెద్ద కాంట్రాక్ట్ రవికి రాలేదు, సురేష్కి రాలేదు. అది వేరే ఎవరో లంచం ఇచ్చిన అవినీతిపరుడికి వెళ్ళింది. రవికి మొదట కొంచెం బాధ అనిపించినా రాత్రి వచ్చిన కల గుర్తుకు వచ్చి, ప్రభువా, నన్ను పెద్ద పాపం నుండి, జైలు పాలయ్యే ప్రమాదం నుండి తప్పించావు అని కృతజ్ఞత చెప్పుకున్నాడు. అదే రోజు సాయంత్రం సురేష్ ఇంటికి ఒక పాత స్నేహితుడు కారులో వచ్చాడు. సురేష్, నేను విదేశాల నుంచి వచ్చాను. మన జిల్లాలో ఆర్గానిక్ ఫార్మింగ్ బిజినెస్ మొదలు పెడుతున్నాను. పెట్టుబడి నాది. కాని నమ్మకంగా చూసుకునే పార్ట్నర్ కావాలి. ఈ ఊర్లో నీ అంత నీతిమంతుడు లేడని విన్నాను. నువ్వు నాతో కలుస్తావా? లాభాల్లో సగం వాటా నీకే అని ఆఫర్ ఇచ్చాడు. సురేష్ ఆశ్చర్యపోయాడు. అది ఆ కాంట్రాక్ట్ అంత పెద్దది కాకపోవచ్చు, కాని అందులో శాంతి ఉంది, గౌరవముంది, దేవుని ఆశీర్వాదముంది. సురేష్ సంతోషంగా ఒప్పుకున్నాడు. కొద్ది కాలంలోనే ఆ వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది. సందేశం: ఆయనేమని చెప్పాడంటే, మీరు నా నామమున ఏది అడిగినా తండ్రి మీకిస్తాడు అని. అయితే మనం ప్రార్థన చేసేటప్పుడు ఒక్క నిమిషం ఇలా ఆలోచించాలి. నేను అడుగుతున్న ఈ విషయం పక్కన యేసు ప్రభువు నిలబడి, అవును, ఇది సరైనదే అని ధృవీకరించగలరా? చాలామంది ఏమనుకుంటారంటే, మా కులంలో అబ్బాయిని మా అమ్మాయికివ్వు నాయనా అని యేసునామంలో అడుగుతున్నాను, కాబట్టి ఆయన ఇచ్చేయాలి అని. మరికొందరు, ఫలానా విషయం గురించి యేసునామంలో ప్రార్థన చేశాను, కాని దేవుడివ్వలేదు అని నిరాశ చెందుతుంటారు. కాని నా నామమును అడగడం అంటే అసలు అర్థమేమిటి? బైబిలు ప్రకారం నామం అంటే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్, స్వభావం. నిర్గమకాండం 33 అధ్యాయంలో మోషేతో, నీ ఎదుట నా నామమును ప్రకటించెదను అన్నప్పుడు దేవుడు ఆయన ముందు నడిచి వెళ్ళాడు. అప్పుడు మోషే కేవలం యెహోవా అనే శబ్దాన్ని వినలేదు, ఆయన గుణగణాలను చూశాడు. నామమంటే కేవలం ఒక శబ్దం కాదు. నామమంటే ఆయన మూర్తిమంతం, ఆయన వ్యక్తిత్వం, ఆయన స్వరూపం మరియు ఆయన స్వభావ గుణగణాల సమాహారం. కాబట్టి యేసునామములో ప్రార్థన చేయడమంటే మీరు చేసే ప్రార్థన, దాని వెనుక ఉన్న మీ ఉద్దేశాలు, మీ మనసులోని ఆంతర్యం ఆయన క్యారెక్టరుకు విరుద్ధంగా ఉంటే ఆ ప్రార్థన అంగీకరించబడదు. మీ విన్నపం ఆయన చిత్తానికి, ఆయన స్వభావానికి లోబడి ఉన్నప్పుడు మాత్రమే తండ్రి దానిని మనకు అనుగ్రహిస్తారు. ప్రార్థన అనేది మన కోరికలను దేవుని మీద రుద్దడం కాదు, మన కోరికలను దేవుని చిత్తంతో ఏకీభవింపజేయడం. చిన్న ప్రార్థన. పరలోకమున్న మా తండ్రి, నాకు ఈ వీడియోని చేయడానికి జ్ఞానం ఇచ్చినందుకు మీకు వందనాలు. నా సబ్స్క్రైబర్స్ని ఆశీర్వదించండి. వాళ్ళ యొద్దకు చింతలు రానివ్వకుండా శ్రమల నుండి తప్పించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ చిన్న ప్రార్థనని ఆలకించండి ప్రభువా. ఆమెన్. మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి.